సింహం మరియు ఒంటె. ఒకానొకప్పుడు దట్టమైన పచ్చని అడవిలో ఒక శక్తివంతమైన సింహం నివసిస్తుండేది. దాని చుట్టూ ఎప్పుడూ నక్క, కాకి, చిరుత వంటి జంతువులు ఉండేవి. ఒకరోజు ఒక ఒంటె కారవాన్ నుండి తప్పిపోయి అడవిలోకి ప్రవేశించింది. సింహం సహచరులు దాన్ని చంపాలని అనుకున్నారు. కానీ సింహం, లేదు, ఈ ఒంటె మన అతిథి, అది నాతో ఉన్నంత కాలం సురక్షితంగా ఉంటుంది అని చెప్పింది. ఆ ఒంటె కృతజ్ఞతతో సింహం దగ్గరే ఉండిపోయింది. అది సింహానికి నమ్మకంగా సేవ చేసింది, నదుల గుండా తీసుకువెళ్ళింది, ఇంకా ఎప్పుడైనా ఆహారాన్ని కూడా తెచ్చిపెట్టేది. తరువాత ఒక కరువు కాలం వచ్చింది. అడవిలో ఆహారం దొరకడం తగ్గిపోయింది. సింహం బలహీనపడింది. నక్క, కాకి, చిరుతలు తమలో తాము గొణుగుతూ ఒంటెను తింటే మనం బతకగలము అని అనుకున్నాయి. అది గమనించిన ఒంటె తన రాజు ఆకలితో ఉన్నట్లు చూసి, ప్రభువా, మీరు నన్ను ఒకసారి రక్షించారు, ఇప్పుడు మిమ్మల్ని రక్షించుకోవడానికి నన్ను తినండి, దయచేసి బతకండి అని ముందుకు వచ్చింది. ఈ మాటలు విన్న సింహం కళ్ళు తేమతో నిండాయి. నేను నా స్నేహితుడిని ఎప్పుడూ ద్రోహం చేయను, నీ నిస్వార్థత నా హృదయాన్ని కదిలించింది అని గర్జించింది. సింహం ఆ దుర్మార్గులైన సహచరులను తరిమేసింది. ఒంటెతో కలిసి త్వరలోనే ఆహారం దొరికింది. ఆ ఒంటె అడవిలో సంతోషంగా జీవించింది. అన్ని జంతువుల గౌరవం పొందింది. నీతి: విశ్వాసం మరియు నిస్వార్థతకు ఎల్లప్పుడూ మంచి ప్రతిఫలం లభిస్తుంది. Like, share, comment, subscribe for more videos like this.